శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలని చెప్పారు. ఒప్పందాలు పేపర్కే పరిమితం కావొద్దని తెలిపారు. పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి లాభం వస్తుందంటే విమర్శలు అవసరం లేదని చెప్పారు. తెలంగాణ వారినే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవటం ఏంటి అని ప్రశ్నించారు. విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు రావాలని చెప్పారు. ఒప్పందాలు పేపర్కే పరిమితం కావొద్దని తెలిపారు. పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబర్పేట నియోజకవర్గం తులసీరామ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం అంబర్పేట గవర్నమెంట్ పోలీస్ బాయ్స్ హై స్కూల్ సిపిఎల్లో ఫర్నిచర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, నోట్బుక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేసి శుభ్రత కోసం చర్యలు తీసుకున్నామని అన్నారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో మెరుగైన వసతులు కల్పించేలా విద్యా విధానాన్ని తీసుకురావటం జరిగిందని చెప్పారు. ఇప్పుడు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనే నూతన విద్యా విధానాన్ని కొంతమేరకే అమలు చేస్తున్నాయన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విధానం ప్రాథమిక స్థాయిలోనే ప్రొఫెషనల్ కోర్సులు నేర్పించేందుకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ విద్యా విధానం అమలును ప్రారంభించి విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించటం సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అనేక మంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, ప్రొఫెసర్స్ ఆలోచన మేరకు వారి అభిప్రాయాలు తీసుకొని నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని, ఇది దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక పాఠశాలల్లో నూతన భవనాలను నిర్మించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్కు సంబంధించి భూసేకరణను జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. రోడ్డు విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. కొన్ని చోట్ల అక్రమంగా ప్రార్థనా మందిరాలు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టి రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టే వారిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.